ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దులు తనయుడు నారా లోకేష్ బాబు నిరుద్యోగుల కోసం ఒక ముఖ్యమైన హామీని ఇచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలి, అన్ని వివరాలు కూడా జనవరిలోనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తుంటాము అని హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము అని కూడా 2024 ఎన్నికలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ముద్దుల తనయుడు నారా లోకేష్ బాబు హామీ ఇచ్చాడు. అధికారంలోకి రావడం జరిగింది. 2025 జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, మొత్తం సంవత్సరం కూడా అయిపోయింది. జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు 2026 జనవరి కూడా వచ్చేసింది. మన నారా లోకేష్ బాబుకి ఈ హామీ గుర్తుందా లేదా ఆయనకి గుర్తు చేస్తామని నేను మీ ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి నారా లోకేష్ బాబు ఏం మాట్లాడుతున్నాడో వీడియోలో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి, చాలా స్పష్టంగా జనవరి 1 2025 సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో నిరుద్యోగులు నేను అడుగుతున్నాను. నారా లోకేష్ బాబు గారు మాటలు విన్నారు. అధికారంలోకి వచ్చారు, 1.5 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. అంటే 18 నెలలు పూర్తి అయిపోయి 19వ నెల పెట్టింది. 2025 జనవరి 1కి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఇప్పుడు 2026 జనవరి 1 కూడా పూర్తి అయిపోయింది. అంటే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేశాడా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రామిస్ చేశాడు. పోనీ అందులో కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా ఇవ్వగలిగారా? 2 సంవత్సరాలు, 2వ సంవత్సరం దాదాపు కూడా పూర్తవు వస్తుంది. 1.5 సంవత్సరం పూర్తి అయిపోయింది. మరో 3 నెలలు 4 నెలలకి 2 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతుంది. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? 20 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 2 సంవత్సరాలకి 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో నారా లోకేష్ బాబు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇచ్చిన హామీ ఇవ్వకుండా ఇచ్చి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగుల్ని ఈరోజు మోసం చేస్తూ కూటమి ప్రభుత్వం దగా చేస్తూ ఉంది. నారా లోకేష్ బాబు తండ్రిని మించిన తనయుడిగా చంద్రబాబు కూడా హామీలు ఇస్తాడు, కానీ ఎప్పుడూ నెరవేర్చడు. అలాగే నారా లోకేష్ బాబు కూడా తండ్రిని మించిన తనయుల్లాగా హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవటం, వారసత్వంగా పునికిపుచ్చుకున్నాడు. ఇలా ఉంటే చంద్రబాబునే జనాలు నమ్మరు. ఇక నారా లోకేష్ బాబు యువతరం ఆయన పైన కొన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది. అరే నారా లోకేష్ బాబు చెప్తే చేస్తాడు అని ఏదో కొన్ని ఆశలు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ యువతరం కూడా నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేదు. నారా లోకేష్ బాబు హామీలు ఇస్తాడరా, కానీ ఏమీ చేయడు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేదు. ఇక ఈయన అధికారం కోల్పోయి ఇప్పుడు రేపు మళ్ళీ 2029 ఎన్నికలకి ఏదైనా హామీలు ఇస్తే నారా లోకేష్ బాబుని నమ్మేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు. నిరుద్యోగులందరూ కూడా ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆలోచించాలి, యువతరం ఆలోచించాలి. నారా లోకేష్ బాబు ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడో, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడా లేదా? మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఎక్కువ మంది వీడియోని చూడగలుగుతారు. మనం ప్రభుత్వం చేసే తప్పులను, రాజకీయ నాయకులు చేసే తప్పులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటాం. ప్రజల ముందు వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి మీరే ప్రజల్లోకి వీడియో తీసుకెళ్ళాలి. గట్టిగా నిరుద్యోగ భృతి గురించి
ఇచ్చిన హామీల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి మీరే ప్రభుత్వాన్ని నిలదీయాలి. మన వీడియో ద్వారా, మన గొంతు ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఇక వీడియోని కామెంట్లు, లైక్లు కొట్టి షేర్లు చేయాల్సిన బాధ్యత కూడా మీది. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అని వీడియో ద్వారా కోరుతున్నాను.